ప్రజల ఆస్తిని కాపాడాల్సిన వ్యవస్థల్లోనే అక్రమాలు నీడపడితే నమ్మకం ఎవరిపై పెట్టాలి? కోట్ల రూపాయల లీజు వ్యవహారంలో లెక్కలు తారుమారయ్యాయా? నిబంధనలను తుంగలోకి తొక్కి అధికారులే అక్రమాలకు అండగా నిలిచారా? విశాఖ పోర్ట్ ట్రస్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో 48 కోట్ల అవకతవకల్లో ఎవరి పాత్ర ఎంత? విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి అక్కయ్యపాలెంలో ఉన్న స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను 2023లో విశ్వనాథ్ అండ్ స్టోర్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు లీజుకి ఇచ్చారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని లీజు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారనే ఆరోపణలతో పోర్టు అథారిటీ సీజ్ చేసి స్వాధీనం చేసుకుంది. దీనిపై లీజుదారుడు కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇదే సమయంలో స్టేడియాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ లీజు ఒప్పందానికి సంబంధించి 48 కోట్ల పరిహారం చెల్లించాలని లీజుదారుడు ఇటీవల పోర్టు యాజమాన్యాన్ని కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కొందరు అధికారులు ఆమోదం తెలిపే ప్రయత్నం చేశారనే విషయాన్ని జనసేన నేత మూర్తి యాదవ్ వెలుగులోకి తీసుకురావడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన సీబీఐతో పాటు కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మూర్తి యాదవ్ ఫిర్యాదును కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్వీకరించి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. లీజుదారుడు 48 కోట్ల పరిహారం కోరుతూ దరఖాస్తు చేయటం, ఆ ప్రతిపాదనకు అనుకూలంగా కొందరు అధికారులు ఫైల్పై సంతకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేడియం లీజు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా బకాయిలు కూడా చెల్లించకపోవడంతో పోర్టు యాజమాన్యం నోటీసులు జారీ చేసి స్టేడియాన్ని సీజ్ చేసినట్లు చెబుతోంది. అయితే ఇదే వ్యవహారంలో విశ్వనాథ్ సంస్థకు 48 కోట్ల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న పోర్టు చీఫ్ ఇంజనీర్ కు లేఖ వెళ్లినట్లు తెలుస్తోంది. థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరుతో అక్రమంగా కోట్ల రూపాయలు చెల్లించే ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన లీజు ఒప్పందంలో చట్టబద్దమైన ఆధారం లేకుండానే 48 కోట్ల పరిహారం ఎలా చెల్లిస్తారని మూర్తి యాదవ్ తన ఫిర్యాదులో ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో పోర్టు మాజీ కార్యదర్శి టి వేణుగోపాల్, సీఎంఈ సిహెచ్ రాంప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఎస్ శ్రీరామచంద్రమూర్తి, మాజీ చీఫ్ ఇంజనీర్ వేణుప్రసాద్ల పాత్రపై కూడా ఆయన ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ అంశంపై విచారణ చేపట్టాలని పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ పోర్టు అథారిటీ అంతర్గతంగా ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. లీజు ఒప్పందం, 48 కోట్ల పరిహారం కోరిన దరఖాస్తు, సంబంధిత అధికారులు చేసిన ఫైల్ నోటింగ్స్ తో పాటు మొత్తం వ్యవహారాన్ని ఈ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.